ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు. బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు. జిల్లెళ్లముడిలో ఘనంగా అమ్మ అమృతోత్సవాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనులు. గ్రామ పలకరింపు, ఇంటింటికి తెలుగుదేశం. కల్లపాలెంలో అశేషంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. బాపట్ల పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చైర్పర్సన్ తోట మల్లీశ్వరి, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా విగ్రహదాతగా బహుజనుల ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని బాపట్ల పట్టణంలో నెలకొల్పి చరిత్రలో ఒక మహాత్ముడికి సముచిత స్థానం కల్పించినటువంటి గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ గారికి బహుజన కెరటాల మాసపత్రిక తరపున ముందుగా నేను జేజేలు పలుకుతున్నాను. బాపట్ల పట్టణంలో దేశం కోసం, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహనీయుల విగ్రహాలు నెలకొల్పడంలో ఒక సరికొత్త చరిత్రకి మన ఎమ్మెల్సీ గారు శ్రీకారం చుట్టారు. 25 అడుగుల బాబాసాహెబ్ కాంస్య విగ్రహం దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా బాపట్ల అంటే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అనే విధంగా మరి బాపట్లలో నెలకొల్పి ఈరోజు అదే విధంగా బడుగుల ఆశాజ్యోతిగా, బడుగులోకి బహుజన బాంధవుడిగా వెలుగొందిన గౌత లచ్చన విగ్రహం మొదలుకొని నేడు 18వ శతాబ్దంలోనే శూద్రులు, అతి శూద్రులు, మహిళల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని స్థాపించడం ద్వారా మహనీయుల చరిత్రని బాపట్ల పట్టణంలో మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఒక చారిత్రాత్మక చిహ్నాలుగా, ఇవి కేవలం విగ్రహాలంటే రాతి బొమ్మలు కాదు, మనకి నిత్యం స్ఫూర్తినిందించేటువంటి ఒక చైతన్యరహితమైనటువంటి మూర్తుల విగ్రహాలు, ఒక స్ఫూర్తినిచ్చేటువంటి మహనీయుల విగ్రహాలు. ఆ విగ్రహాల స్థాపన ద్వారా మనలందరిలో ఒక సామాజిక సేవా తత్పరతని, ఒక త్యాగ నిరతని తట్టి లేపే విధంగా మహనీయుల విగ్రహాలు నెలకొల్పినందుకు మరొక్కసారి ఎమ్మెల్సీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మన ప్రీతం నాయకుడైన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహం ఆయన సొంత నిధులతోటి మరి బీసీ నాయకులు అడిగిన వెంటనే కాదనకుండా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతించి సొంత ఖర్చులతోటి మరి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరణ కూడా జరిగింది. మరి ఆయనకు మనం అందరూ కూడా మరి బీసీ నాయకులు కానీ ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టు ఒక బీసీ నాయకులే కాదు, పట్టణ ప్రజలందరూ కూడా అందరి తరపున, బాపట్ల పురపాలక సంఘం అందరి తరపున కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి అన్నం సతీష్ ప్రభాకర్ గారికి మరి మీ కరతాళధ్వనులతో మారుమోగేటట్టుగా ఒక్కసారి అందరు కూడా. నిజంగా గతంలో మీరు చెప్పాను, గౌతు రచన గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంలో ఇటువంటి మహనీయుల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం, అంటే ఈ చరిత్ర ఉన్నంత వరకు ఆ విగ్రహాలు అలా చిరస్థాయిగా ఉండిపోతాయి. పెట్టే ప్రతి విగ్రహం కూడా కాంసంతో తయారు చేసేటువంటి విగ్రహాలు పెడతా ఉన్నారు. అంటే కొన్ని వందల సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటి విధంగా వాటిని ఫౌండేషన్ దగ్గర నుంచి ఆ విగ్రహం పూర్తయ్యే వరకు కూడా ఒక పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే కొన్ని వందల సంవత్సరాలు ఈ సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాల ప్రజల కోసం ఎంత సేవ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారా? ఇటువంటి వ్యక్తులు కూడా ఇలా కూడా వారి జీవితాలని, వారి కుటుంబాలని, వారి సర్వస్వాన్ని త్యాగం చేసి చివరికి వారి ఆరోగ్యము, వారి యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసి సమాజం కోసం కట్టుబడినటువంటి వ్యక్తులు మరి ఉన్నారా అనేటువంటి తలుచుకుంటే రోమాలు నిక్కబరుస్తా ఉంది. అంటే
మనం ఎవరు ఇవాళ మనం ఆలోచన చేస్తే సమాజంలో ఏ వర్గానికి ఎవరు ఏ విధంగా సహాయపడుతున్నారు, మన వైపు నుంచి ఏ విధంగా అందులో భాగస్వాములు ఎంతవరకు మన వల్ల ప్రయోజనం ఇతరులకు జరిగిందని మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మరి ఒక వేరే రాష్ట్రంలో మహారాష్ట్రలో జన్మించి తన భార్య తను ఈ సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా చదువుకొని ఉన్నతమైన స్థితికి రావాలి, వాళ్ళలో చైతన్యం రావాలి. మరి ఇట్లా అనేక రకాల సమాజంలో ఏదైతే ఇబ్బందులు నష్టాలు సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం కోసం ఒక మార్గం చూపించే ప్రయత్నం వారు చేశారో, మరి వారు చూపించినటువంటి మార్గాలు, వారు చేసినటువంటి సేవలు, దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఈ రోజున ఇన్ని సంవత్సరాలైనా కూడా వారిని ఒక మహాత్ముడుగా ఈ రోజున ఒక విగ్రహాలు ఏర్పాటు చేసిన పరిస్థితి వచ్చిందంటే దాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల్ని కొనసాగించే దానికోసం. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి జరిగింది. పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రియతమ మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరణించిన దినం. ఈ దినాన్ని మనం స్మరించుకుంటూ ఆయనకు నివాళులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఆయన జీవితంలో 18వ శతాబ్దంలోనే అనేక సంస్కరణలకి ఆద్యుడైనటువంటి ఆ మహానుభావుణ్ణి మనం స్మరించుకోవడం ఎంతైనా ఉదాహం. మరి ఆ రోజుల్లో ఆయన అనేకమైనటువంటి అగ్రవర్ణాల లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే బ్రాహ్మణీకం దానికి కానీ రాచరికానికి కానీ ఎదురొడ్డి నిలబడి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తే కాకుండా మరి అట్లాగనే స్త్రీకి విద్యని దూరంగా ఉంచిన రోజుల్లో స్త్రీ విద్యను ప్రోత్సహించడం, అలాగే వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించడం ఆయన చేసిన సంస్కరణలు ఇవన్నీ గొప్పవి. మరి అంత 18వ శతాబ్దంలో అంటే మరి దేశం ఎంత వెనకబడి ఉంటుందో ఆ రోజుల్లోనే మరి ఇట్లాంటి అంశాల మీద ఆయన పోరాటం చేశాయంటే ఆయన ఎంత దూరదృష్టి ఉందో ఆయన గుర్తుంచుకోవాలి. ఆయన ఆశయాల్ని మనం కొనసాగించాలనే దిశగా మనం అంతా కూడా ప్రయాణం చేయాలి. మరి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి ఆయన్ని ఆశయాల్ని ఆయన ఆలోచన విధానాన్ని గుర్తించి ఆయన తన తొలి గురువుగా ఎంచుకున్నటువంటి సందర్భం. కాబట్టి జ్యోతిరావు పూలే గారు ఎంత ఉన్నతుడో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయనకి ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. విప్లవకారుడు, సమాజంలో ఉన్న ఛాందస భావాలను ఖండించి బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల హక్కుల కోసం పోరాటం సల్పిన దీశాలి మహాత్మా జ్యోతిరావు పూలే. దీనికి ఒకటే తార్కాణం, ఆయన మరణించి నేటికి 128 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ మహనీయుని త్యాగాల్ని, ఆయన ఒక ఆలోచన విధానాన్ని ఈనాటికి కూడా ఈ ఆధునిక సమాజం గుర్తుపెట్టుకుంది అంటే ఆ మహాత్మును ఆచరించిన విధానాలు అటువంటివి. ఏ ఆలోచన విధానం అయితే జ్యోతిరావు పూలే గారిది ఉన్నదో అదే ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ తన జెండాగా ఎజెండాగా మార్చుకొని పనిచేస్తున్న విషయం జనమందరికీ విత్తమే. ఎందుకంటే బలహీన వర్గాల కండా తెలుగుదేశం జెండా. ఈ నియోజకవర్గంలో, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆలోచన విధానం కూడా బలహీన వర్గాలని సమాజంలో ముందుకు తీసుకువెళ్లాలని, తాడిత పీడిత ప్రజానీకానికి వెన్నంటి తెలుగుదేశం పార్టీ ఉండాలని, వారి యొక్క కష్టాలని తీర్చాలని, అందరినీ కూడా జనజీవన స్రవంతిలో ఒక మంచి ఉన్నతమైన స్థానాల్లో చూడాలన్న ఆలోచన విధానంతో కొనసాగుతున్నది బాపట్ల నియోజకవర్గంలో అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ. ఆ మహనీయునికి నిజంగా నివాళులు అర్పించడం అంటే ఆ మహనీయుడు ఏ సమాజాన్ని అయితే కోరుకున్నాడో ఆ సమసమాజ స్థాపనకి అందరం కూడా భుజం కలిపి గజం నడవాలని తెలుగుదేశం పార్టీ ఆయనకిచ్చే నిజమైన నివాళిదని తెలియజేస్తా ఉన్నాం. జిల్లెళ్లమూడిలో శ్రీ హైమావతి దేవి అమ్మ అమృతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. జిల్లెళ్లమూడిలో శ్రీ హైమావతి దేవి అమ్మ అమృతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల పురపాలక సంఘ చైర్మన్ గారు గౌరవనీయులు తోట మల్లేశ్వరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాపట్ల పురపాలక సిబ్బంది అందరూ తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నపాటి సత్కార్యం చేశారండి. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కలకాలం దేవుడు సంతోషంగా ఉండేలా దీవించాలని బాపట్ల పురపాలక సంఘం తరపు నుంచి బాపట్ల పురపాలక సంఘ ఉద్యోగులందరూ కూడా దేవునికి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ బాపట్ల పురపాలక సంఘ చైర్పర్సన్ అయినటువంటి తోట మల్లేశ్వరి గారి మరి జన్మదిన శుభాకాంక్షలు మరి పురపాలక సంఘ సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మా సిబ్బంది అంతా కూడా మరి మేడం గారికి విషెస్ తెలియజేయాలని ఈ చిన్న సత్కార్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రథమ పౌరురాలు మన చైర్మన్ గారు తోట మల్లేశ్వరి గారి జన్మదినం సందర్భంగా ఇలాగే ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ బాపట్ల పట్టణ ప్రజలందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి బాపట్ల పురపాలక సంఘం మా అధికారులందరూ కూడా మరి కమిషనర్ గారు, డిఈ గారు, మేనేజర్ గారు ఇంకా మా సిబ్బంది అందరూ కలిసి ఎంతో సంతోషంగా నాకు ఈ బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. నేను వద్దన్నా కూడా పదే నన్ను ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి పిలిపించి మరి ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇంత సంతోషాన్ని ఇచ్చిన నాకు వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ శుభాకాంక్షలను వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే నేను ఈ చైర్మన్ పదవి చేపట్టి 4 సంవత్సరాలు వెళ్ళిపోయి 5వ సంవత్సరం వచ్చింది. ఈ 5వ సంవత్సరాలు కూడా 4.5 సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా అన్నం సతీష్ ప్రభాకర్ చైర్మన్ గారు కాంబినేషన్ బాగుంది, బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరిద్దరు బాగా చేస్తున్నారమ్మా, మీకు ఇద్దరు బాగా సరిపోయిందని చెప్పి అందరూ కూడా ప్రజలు మెచ్చుకోవడం జరిగింది. అలాగే పురపాలక సంఘంలో కూడా ఇంత మటుకి ఎవరు కూడా అందరూ కూడా గౌరవించడమే కానీ ఎవరు కూడా తుస్కారంగా నన్ను చూడలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కర్లపాలెం పంచాయతీ పరిధిలో గ్రామ పలకరింపు జరిగింది. వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసి నరేంద్రవర్మ పాల్గొన్నారు. క్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్ర
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధాన అంశాలు మరొకసారి. బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు. జిల్లెళ్లముడిలో ఘనంగా అమ్మ అమృతోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనులు. గ్రామ పలకరింపు, ఇంటింటికి తెలుగుదేశం. కల్లపాలెంలో అశేషంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.